బిర్యానీ టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఏంటంటే, మనం ఒక సైడ్ రైస్ మరిగిస్తామా, ఇంకో సైడ్ చికెన్ పెడతామా స్టవ్ మీద, అప్పుడు రెండిటికి ఒకే గంట కలపాలనమాట. ఒకే గంటతో కలపాలి. ఇటు రైస్ ఆ గంటతోనే కలపాలి, చికెన్ కూడా ఆ గంటతోనే కలపాలి. అప్పుడేమైతదంటే చికెన్ టేస్ట్ మనకి రైస్‌లో గూడా పలుకుగా తగులుతూ ఉంటది. రైస్ చాలా బావుంటది టేస్ట్. చేస్తే ఒకే గంట యూజ్ చేస్తే రెండిటికి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది రైస్. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, రైస్‌కి కూడా ఇక్కడ మ్యారినేషన్ చేస్తాం. అంటే మనం స్టవ్ మీద ఎసురుకి పెడతాం కదా! అప్పుడు కూడా మ్యారినేషన్ చేసి పెడతాం. ఎలా అంటే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఒక మసాలా, నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా అవన్నీ యాడ్ చేసి చిల్లీస్‌కి, టమాటోస్‌కి మ్యారినేషన్‌లా చేస్తాం. దాంట్లో వేసుకున్న ఒక 4 చిల్లీస్‌కి మ్యారినేషన్‌లా చేస్తాం. పెరుగు వేయడం వల్ల ఏంటంటే రైస్ కొంచెం సాఫ్టన్‌గా టేస్ట్ బావుంటది. అందుకోసమని కొంచెం అన్నీ కొంచెం ఏసి చిల్లీస్‌కి బాగా పట్టిస్తాము. అప్పుడు రైస్ కలర్‌ఫుల్‌గా, ఫ్లేవర్‌ఫుల్‌గా తయారవుతది. ఇలా చిల్లీస్‌కి బాగా పట్టించాక దాంట్లో మనకు కావాల్సిన ఎసురు పోసుకొని మరిగిచ్చేసి రైస్ వేసుకోవడమే. టిప్ నెంబర్ 2 అనమాట ఇది. ఎవరైనా ట్రై చేయకపోయింటే ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ కలర్, టేస్ట్ కొంచెం మారుతది. అండ్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ముందు టిప్స్ చెప్తే యూస్‌ఫుల్‌గా ఉంటదని టిప్స్ చెప్తున్నాను. టిప్ నెంబర్ 3 వచ్చేసరికి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా. ఇది నేను వీడియోలో యాడ్ చేశాను చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసరికి కుకింగ్ వ్లాగ్. చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలి వితౌట్ మ్యారినేషన్. అంటే ముందు అయితే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాం, కానీ అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలి టేస్టీగా అని చెప్పి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చెప్పిన టిప్స్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంగ్రీడియంట్ మసాలా రెడీ చేస్తున్నాను. దీంట్లోకి మనకు కావాల్సింది సాజీరా, మరాఠీ మొగ్గ, యాలుక్కాయలు, పెద్ద యాలుక్కాయ, బిర్యానీ ఆకు, చెక్క. అండ్ నా దగ్గర కొన్నే ఉన్నాయి. అంటే బిర్యానీ ఆకు లేదు, లాస్ట్ కొంచెమే ఉండేసరికి ఆ చిన్నదే వేసుకున్నా. కొత్తిమీర, పుదీనా లేదు, అందువల్ల అవి వేసుకోలేదు. ఇంకా ఇవన్నీ హోల్ గరం మసాలా, మనకు బిర్యానీ మసాలా ఏవైతే దొరుకుతాయో జాపత్రి, బిర్యానీ పువ్వు, అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా 2 మినిట్సే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మసాలా రెడీ చేస్తున్నామో ఇది ఖచ్చితంగా మనం ఎసురు బిర్యానీ కోసం మనం రైస్ మరిగిస్తామా దాంట్లో ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు చికెన్లో వేసుకోవాలి. ఇంకేదో కొంచెమైనా మిగిలితే అది చికెన్ కుక్ చేసేటప్పుడు దాని మీద కూడా వేసుకోవాలి. ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ సీక్రెట్ మసాలా ఈ బిర్యానీకి. అండ్ రైస్ మరిగించేటప్పుడు ఇది ఏసుకోవడం వల్ల ఉపయోగం ఏంటనంటే, మామూలుగా సెపరేట్‌గా మనం బిర్యానీ ఆకు, ఇవి బిర్యానీ హోల్ గరం మసాలా వేసి మరిగిస్తాం కదా! ఇలా వేయకుండా ఈ పౌడర్ ఏసి మరిగిస్తే మనకు అక్కడక్కడ తగలకుండా, ఏవి తగలకుండా స్మూత్‌గా ఎళ్ళిపోతదనమాట. రైస్ కూడా తగలడాలు అవేవి ఉండవు. అంటే ఈ పువ్వులు, ఆకులు ఇవేవి తగలవనమాట. స్మూత్‌గా ఒక మసాలా పౌడర్‌లా చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతదనమాట బిర్యానీకి. సోంపనేది మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంటే అంత టేస్ట్ చాలా బావుంటది. అండ్ మనకి డైజెషన్ కూడా ఇబ్బంది లేకుండా అవుతుంది. ఇంత మసాలా ఫుడ్ తినేటప్పుడు మనకు కొంచెం సోంపు ఎక్కువ పెడితే టేస్ట్ బావుంటది. అండ్ మనకి దానివల్ల ఎఫెక్ట్ ఏం తగలకుండా ఉంటది. లాస్ట్‌గా నేను ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కొంచెం స్పైసీనెస్ కోసం. ఇంకా అలా మొత్తం వేయించుకొని ఎక్కువసేపు ఏం అవసరం లేదు. 2 మినిట్స్ హీట్ మీద ఉంచితే చాలు. అవి ఫ్రై అయిపోతాయి. మాడకూడదు. మాడితే టేస్ట్ మారిపోతది. ఇంకా తీసి పక్కన పెట్టుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. మెయిన్ అవసరమైన మసాలా తయారు చేసేసుకున్నాము. ఇంకా చికెన్ దగ్గరకొచ్చేయాలి. నెక్స్ట్ ఇంకా చికెన్ వాష్ చేసుకున్న చికెన్ వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉండకూడదు కాబట్టి. వేరే గిన్నెలోకి తీసుకొని మనం జస్ట్ కొంచెం ఒక 10 మినిట్స్ మ్యారినేషన్ కోసం 10 మినిట్స్ మ్యారినేట్ చేయడం కోసం రెడీ చేసుకుందాం వచ్చేయండి. ముందుగా సాల్ట్, ఏవైనా స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. బికాజ్ అలాంటప్పుడే నాన్ వెజ్‌లో మంచి టేస్ట్ వస్తుంది. అండ్ దీంట్లో మనం పెరుగు కలుపుతాం కాబట్టి ఇక్కడ మనకు చూస్తే ఏదో స్పైసెస్ ఎక్కువ వేస్తున్నట్టు కనిపిస్తది. కానీ పెరుగు కలిపాక చాలా స్మూత్‌గా అయిపోతది రెసిపీ వచ్చేసరికి. అండ్ దమ్ పెడుతున్నాం కాబట్టి ఇంకొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రానే ఉండాలి. ఇక్కడ ఇంకా సాల్ట్, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా కూడా కలుపుతాను నేను మ్యారినేషన్‌లో. బికాజ్ మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి సెపరేట్‌గా పులావ్ అయితే అవసరం లేదు. ఇంకా ఇంట్లో ఏమన్నా కబాబ్‌కి సంబంధించింది ఉంటే ఆ పౌడర్ కూడా వేసుకోండి. అప్పుడు పీస్ వచ్చేసరికి మనకు ఫ్రై పీస్ లాగా తగులుతుంటది అక్కడక్కడ, బావుంటది టేస్ట్. ఇంకా మసాలాలు యాడ్ చేసుకున్నాక కొంచెం లెమన్ పిండేసుకొని దాంట్లో
ఇంకా నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. అందువల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్‌గా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నన్నడిగితే ఇది అన్నీ ఒక్కొక్కటి ఏసుకొని మిక్స్ చేసే కన్నా అన్నీ ఏసుకొని ఒకేసారి మిక్స్ చేశామంటే మసాలా పీస్‌కి పడతది. బికాజ్ మనం ఒకసారి మిక్స్ చేసి, మళ్ళీ ఇంకోటేసి, ఇంకోసారి మిక్స్ చేస్తే సగం మసాలా మన హ్యాండ్ వల్లే వేస్ట్ అయిపోతది. అన్నీ ఒకేసారి మిక్స్ చేస్తే మంచిగా మిక్స్ అయిపోతాయి. అండ్ ఇక్కడ దమ్ కోసం రైస్ రెడీ చేసుకుందాం. అంటే మనకు రైస్ కావాలి కదా! దానికి కొంచెం వాష్ చేసి పక్కన పెట్టుకున్నామంటే కొంసేపు అవి నానతాయి. ఆలోపు ఇక్కడ చికెన్ మ్యారినేట్ అయిపోతది. అండ్ ఆ చికెన్‌కి ఒక 10 మినిట్స్ టైమ్ ఇస్తే బాగా మ్యారినేట్ అవుతది. ఆలోపు వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. వెజిటబుల్స్ కూడా ఏం లేదు. ఆనియన్స్, టమాటో, చిల్లీస్. టమాటో మిక్సీకేసేస్తాము. చిల్లీస్ వచ్చేసరికి చీలికలుగా కట్ చేసుకుంటాం. ఇంకా ఆనియన్ విషయానికొస్తే కొంతమంది చాలా సన్నగా కట్ చేసుకొని ముందే డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటారు. మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసేటప్పుడు విడదీసి వేసినా చాలు, అవి చీలికలుగా ఫ్రై అయిపోతాయి. సన్నగా అయిపోయి ఫ్రై అవుతాయి. ఇలా చేస్తే ఏంటంటే మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు, వేస్ట్ అవ్వదు, తక్కువతో మంచిగా చేసుకోవచ్చు. ఇలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇందాక గమనిచ్చారా? నేను మిక్సీలో వేసుకున్నాను. టమాటోస్ వచ్చేసరికి 4 పీసెస్ కింద కట్ చేసుకొని 2 టమాటోస్ మిక్సీలో వేశాను. బికాజ్ అలా మనం మెత్తగా మిక్స్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడైతే ఈ బిర్యానీ దాంట్లో యాడ్ చేస్తామో టమాటో టేస్ట్ తెలీదు. తియ్యగా కాకుండా మంచిగా స్పైసీగానే ఉంటది. బట్ కొంచెం గ్రేవీ కోసం మనం టమాటోస్ యాడ్ చేస్తాము. దాదాపుగా దమ్ బిర్యానీలో ఎక్కడ టమాటోస్ యాడ్ చేయరు. నేనెందుకు యాడ్ చేశానంటే గ్రేవీ కోసం కొంచెం బావుంటది, కొంచెం మసాలా ఎక్కువొస్తది అని చెప్పేసి నేను యాడ్ చేశాను. మెత్తగా బ్లెండ్ చేసుకోవాలనమాట. మెత్తగా బ్లెండ్ చేసుకొని, ఇటుపక్క మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ కూడా చూసారా నేను ఒక్కోటి విడదీసి వేశాను. అలా వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం మిక్స్ చేసిన టమాటో కూడా దాంట్లో యాడ్ చేయాలి. అండ్ ఇంకొక ప్యాన్‌లో మనం దమ్ చేయాలి కదా రైస్. ఆ రైస్ ప్రిపరేషన్ కోసం మామూలుగా అయితే అందరూ బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా అన్నీ వేసి సాల్ట్ ఏసి బాగా మరగనిస్తారు వాటర్‌ని. బట్ మాకు అవన్నీ వేస్తే అడ్డొస్తాయి, నచ్చవు టేస్ట్. మామూలుగా మనం వడపోసి పక్కకు తీసుకోవచ్చు రైస్ ఏసే ముందు. బట్ ఏంటనంటే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలంటే మనం ముందు ఆ బిర్యానీ గరం మసాలా అన్నీ వేసి ఒక పౌడర్ చేసుకున్నాం కదా! ఆ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేయాలి. అండ్ కొంచెం రైస్ దమ్ చేసిన రైస్ కూడా పలుకు టేస్ట్‌గా ఉండాలంటే ఏం చేయాలంటే చిల్లీస్‌కి ఫస్ట్ రైస్ ఈ బౌల్‌లో చిల్లీస్ వేసి, ఆ చిల్లీస్‌కి సాల్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, పెరుగు ఇవన్నీ ఏసి కొంచెం చిల్లీస్‌కి పట్టియాలి. ఏమైనా టమాటో పీసెస్ ఉంటే అవి కూడా 2 ఏసుకుంటే మనకేంటనంటే వాటర్ వేసుకున్నాక దీంట్లో రైస్ మరిగిస్తే రైస్ అనేది టేస్టీగా తయారవుతది. ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టాలి ఓ పక్క. నెక్స్ట్ ఇటు పక్క బాగా మనం ముందేసిన టమాటో, ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఈ టైంకే. కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి మనం టమాటో ప్యూరీ యాడ్ చేయకముందు. ఎందుకనంటే లాస్ట్‌లో చూపిస్తాను అది ఎందుకో. ఇంకా మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్క విరగకుండా మంచిగా కిందకి పైకి అనుకుంటూ మిక్స్ చేసుకొని కొంసేపు బాగా ఉడకనివ్వాలి. ఈలోపు ఇటు సైడ్ కూడా రైస్ అనేది ఉడుకుతూ ఉంటది. ప్యారలల్‌గా పెట్టుకోవాలనమాట. చికెన్ అక్కడ రైస్ పెట్టగానే ఇక్కడ చికెన్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ బాండీలో చికెన్, అటు సైడ్ స్టవ్ మీద రైస్ వేడవుతూ, ఉడుకుతూ ఉండాలి. దమ్‌కి రెడీ అవుతూ ఉండాలి. అండ్ కొంచెం మనం ఆ రైస్ మరిగే వాటర్ ఉంటది గదా! బాగా తెరిలేటప్పుడు కొన్ని వాటర్ తీసుకొని ఈ చికెన్ మీద వేసుకుంటే పీస్ అనేది సాఫ్ట్‌గా వస్తది. బావుంటది. చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ చేసుకున్న మసాలా కూడా మనం మ్యారినేషన్ టైంలో యూజ్ చేయాలి చికెన్‌లో వేసుకోవాలి. ఇంకేదైనా మిగిలితే కూడా ఇప్పుడు కుక్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఆ మసాలా. చూసారా? ఇలా బాగా తెల్లుతున్నప్పుడు కొన్ని వాటర్ తీసుకొని వేరే దాంట్లో చికెన్‌లో యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ బాగా తెల్లుతున్నప్పుడే రైస్ యాడ్ చేసుకోవాలి. 2 సైమల్టేనియస్‌గా కుక్ అవుతూ ఉంటాయి సైడ్ బై సైడ్. నేను హాఫ్ కిలో చికెన్‌కి 1 ½ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అండ్ 4 దాకా వాటర్ ఏసాను. బికాజ్ మనకి మరిగి అండ్ కొన్ని వాటర్ బిర్యానీ దమ్ చేసేటప్పుడు కావాలి, పైన ఏసేటప్పుడు కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఏసుకున్నాను. ఇంకా కొంచెం పలుకుగా తయారైంది. ఇంకేం లేదు ఉడుకుతది అన్న టైంలో ఇక తీసుకొని ఇటుపక్క చికెన్ దాంట్లో వేసుకోవాలి. అండ్ ఆ వేసుకునేటప్పుడే లేయర్ మనం స్పూన్‌తో స్ప్రెడ్ చేసుకోవాలి నీట్‌గా ఒకదాని మీద ఒకటి లేకుండా. అలా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్‌గా కుక్ అవుతుంది. ఒక దగ్గర ఉడకనట్టు అలా ఉండదనమాట. ఈవెన్‌గా మంచిగా దమ్ అవుతది. ఇంకొక మర్చిపోయా చెప్పడం. మనం ఫస్ట్ ఈ రైస్ ఏస్తున్నా అనే ముందు కొంచెం చికెన్ తీసి పెట్టుకోవాలి సెకండ్ లేయర్ వేయడానికి. ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్.
అండ్ దాని మీద ఇంకొంచెం రైస్. నాకు ఇలా 2 లేయర్స్ వచ్చింది. 2 లేయర్స్ వేసుకొని మళ్ళీ నీట్‌గా స్పూన్‌తో స్ప్రెడ్ చేసుకొని, నీట్‌గా ఎక్కడ అన్‌ఈవెన్‌గా ఉండకూడదు. నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇంకా కెమెరా ముందు కాకపోయినా తర్వాతే స్ప్రెడ్ చేసుకున్నా. సడెన్‌గా బ్లాంక్ వచ్చింది. ఎందుకనుకుంటున్నారా? నేను అది చేస్తుండగానే కరెంట్ పోయింది. ఇంక ఇక్కడ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వీడియో తీస్తున్నాను. నీట్‌గా ఇంకా చీకట్లో కనిపించినట్టు ఏదో స్ప్రెడ్ చేసేసాను. దాని మీద ఇప్పుడేం చేయాలంటే, మనకేదైనా కొంచెం గ్రేవీ పక్కన మిగిలితే ఆ గ్రేవీ వేసుకొని, ఆ గ్రేవీ కూడా స్ప్రెడ్ చేసి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని తీసి పక్కన పెట్టాలని చెప్పా కదా! ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని, మనం రైస్ ఉడకపెట్టిన వాటర్ ఉంది కదా! ఆ వాటర్ కూడా కొంచెం వేసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి, నెయ్యి లేకపోతే నూనె వేసుకోవాలి. అండ్ ఫోర్‌మోస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటనంటే మనకి ఇంకా దమ్ పెట్టేస్తున్నాం అనే ముందు షాజీరా ఉంటుంది కదా! అది కొంచెం మొత్తం ఏసుకోండి. నేను అట్లా ప్యాకెట్ ఉంచగానే మొత్తం అక్కడ పడిపోయింది. నేను తర్వాత స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం గరం మసాలా వేసి ఇంకా దమ్ పెట్టేయాలి పాన్ పెట్టి. అండ్ ఇక్కడ దమ్ పెట్టాక ఇన్ని మినిట్స్ కాపండి, ఇన్ని మినిట్స్‌కి సిమ్‌లో పెట్టండి అని నేను చెప్పను. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడతది రైస్, చికెన్ బట్టి. మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మీకు రైస్ ఎలా కావాలంటే అలా కుక్ అయ్యాక దించేసుకోండి. ఇంతే గైస్ బాయ్.